మొదటి అధ్యాయము 21వ వచనము. ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రేమాస్వరూపైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన మహిమ కలిగిన పావన అమూల్య నామమునకే స్తోత్రములు. మీ యొక్క ఉచితమైన కృప కొరకే స్తోత్రములు. మీ యొక్క మర్మమైన జన్మము నిమిత్తమైన స్తోత్రములు. మీ యొక్క ప్రేమ కొరకే స్తోత్రములు. వందనములు తండ్రి. మీ యొక్క పరిశుద్ధ పాద సంధానములు ప్రభా క్రిస్మస్ ఆరాధన ధ్యాన క్రిస్మస్ జరుపుకొని ఇచ్చారుండగా దయతో మీరే మా మధ్యకు పసిబాలునిగా వచ్చి మాతో మాట్లాడమని వేడుకొనిచున్నాం. ఇక్కడ మా అందరి యొక్క కనులు తెరవచ్చేమో, మా అందరి యొక్క చెవులను తెరవచ్చేమో, మా అందరి యొక్క హృదయములను తెరవచ్చేమో. మీరు మాతో మాట్లాడము, మీరు వాళ్ళనికి వచ్చి నివసించము, మీరు మా కనులకు కనబడము, మీరు మా చెవులకు ప్రభా మీ స్వరమును వినిపించేయము. నన్ను మరుగుపరచము, మీ ఆత్మతోనూ వాక్కుతోనూ మీ శక్తితోనూ నింపి ఈ దినమున మీరు మా కొరకు సిద్ధపరిచిన అమూల్యమైన ఆత్మీయాహారమును మాకు మెండుగా సమృద్ధిగా దయచేసి మీరు మహిమానందమని త్రియేక దేవుని నామములో వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువుని ప్రియులారా, మీకందరికీ క్రిస్మస్ శుభములు. క్రిస్మస్ దీవెనలు మెండుగా దేవుడు దయచేయను గాక. ఆమేన్. క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ అంటే సరే అందరికీ తెలిసిందే, క్రీస్తును ఆరాధించుట. మరి క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటాము? ఎందుకు ఈరోజు సంతోషము? ఎందుకు సంతోషము? నిజమైన విశ్వాసులకు కేవలము క్రిస్మస్ రోజున మాత్రమే సంతోషం కాదు, కానీ సంవత్సరం పొడుగున, ఆ మాటకు వస్తే తాను రక్షింపబడినప్పటి నుంచి తన జీవిత కాలం అంతా కూడా వారిలో నిజమైన క్రిస్మస్ అనేది ఉంటుంది. ఎవరికి? రక్షింపబడిన వారికి. రక్షింపబడిన వారికి ఎప్పుడు ఉంటుంది? సంవత్సరంలో ఒక్కరోజు, అది కూడా 25వ తారీఖు మాత్రమే ఉంటుంది. తర్వాత ఏముంటుంది? పండగ ఉండదు, ఏమీ ఉండదు. మరి పండగ అంటే సంతోషము, పండగ అంటే ఆనందము కలిగి ఉంటారు. పండగ అంటే ఎక్కడ లేనంత ఉత్సాహము ఉంటుంది. మరి మిగిలిన రోజుల్లో ఉంటుందా? ఉండదు. అయితే మరి క్రైస్తవేతరులకు అనగా రక్షింపబడని వారికి మిగిలిన రోజుల్లో పండగ లేదు కాబట్టి వారికి సంతోషం కూడా లేదు. మరి మనకు నిత్యమును కూడా అనగా ప్రతి దినమును కూడా మనకు పండుగే క్రిస్మసే అన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ప్రతిరోజు కూడా ప్రభువు మనలో జన్మించాలి. ప్రతిరోజు కూడా ప్రభువును మనము స్తుతించాలి. ప్రతిరోజు కూడా ప్రభువును బట్టి మనము పండుగ చేస్తూ ఉండాలి. సరే, మరి క్రిస్మస్ పండుగ ఎందుకు జరుపుకుంటాము అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చారు కాబట్టి పండుగ చేసుకుంటాము. అంతే కదా? మరి ఆఫీసుల్లో, మరి బయట కార్పొరేట్ వరల్డ్లో కనబడే పండుగలు వేరుగా కనబడతాయి. మరి మన పండుగలు అయితే వేరుగా కనబడతాయి. సరే, మన పండుగలో ఏమనుకుంటాము? దేవుడు లోకమునకు వచ్చారు కాబట్టి పండుగ. ఎందుకు వచ్చారు ప్రభువు? ప్రభు లోకమునకు ఎందుకు వచ్చారు అనేది ఈ రోజున మనక వాక్య ధ్యానము. అయ్యగారు అన్నారు, దాదాసాహెబ్ గారు అన్నారు, నేను కలుగజేసిన బిడ్డలు ఎలా ఉన్నారు అని చూడడానికి దేవుడు వచ్చారు. నేను కలుగజేసిన బిడ్డలు ఎలా ఉన్నారు అని చూడడానికి దేవుడు లోకమునకు వచ్చారు. ఎప్పుడు వచ్చారు?
ఆరంభం కలిగేసిన దేవుడు ఏదెన్ తోటలో వారిని పెట్టి వారికి కావలసిన సమస్తమును కూడా సమకూర్చి వారికి ఆజ్ఞలిచ్చి అన్నీ ఇచ్చి మరి పైకి వెళితే మరి వీళ్ళు ఏం చేశారు? తినవద్దన పండు తినివేశారు. తిన్న తర్వాత వీరొక ఆలోచన, వీరొక మరి గాబర, వీరొక భయము ఇవన్నీ ఎలా ఉండుంటాయో, ఇవన్నీ చూసి అయ్యో నా బిడ్డలు ఎలా ఉన్నారు అనుకుంటూ ప్రభువే వచ్చి వేశారు. అది ఏదెన్ తోటలో. అయితే మరి ఇప్పుడు మరొకసారి వచ్చారు. ఇది అనగా క్రిస్మస్ రోజున. ఎందుకనగా మరి వస్తూ ఆయన ఒక ఫలము తెచ్చారు. ఆ ఫలము పేరే రక్షణ అను ఫలము. ఆ ఫలము పేరే రక్షణ అనే ఫలము. ఇందాక పాటలు పాడుకున్నాం. నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, మేలుకో నరుడా మేలుకో, ఇదిగో నేడు రక్షణ తెచ్చి నాడు నీ కోసమై, ఇదిగో నేడు రక్షణ తెచ్చి నాడు నీ కోసమై, మేలుకో పాపము చాలుకో. ఇదిగో నేడు రక్షణ తెచ్చినాడు నీకోసమై. ఆయన వస్తూ ఏం చేశారు? ఆయన రక్షణ అనే ఫలమును తెచ్చిన వారైనారు. ఎవరికి? మనకే. అందుకున్న వారు ఏం చేయాలి? అందుకున్న వారు ఏం చేయాలి? అది కూడా పాటలో చూస్తున్నాం. మేలుకో పాపమును చాలుకో. రక్షణ అనే ఫలమును అందుకున్న నీవు మరి పాపమును చాలుకొని మరి ప్రభువును అందుకో, రక్షణ అనే ఫలమును అందుకో అని దైవజనులకు ఇక్కడ తెలియపరచుచున్నారు. సరే, ఆయన ఎందుకు వచ్చారు? ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు తెలియపరుస్తాను. ఒక మామిడి తోట ఉంది, బాగా ఫలములు ఉన్నాయి. చూస్తే ఎవరికైనా తీసుకోవాలనిపిస్తుంది. ఆ సమయంలో ఒక కోతుల గుంపు వచ్చింది. గుంపు వచ్చి ఆ తోటలో ఫలాలని కూడా ఒకటొకటి తీసుకొని తింటా ఉన్నాయి, పాడు చేస్తూ ఉన్నాయి. ఈలోపు తోటమాలి మరి కొంతమంది వచ్చి ఆ కోతులను చూసి అదిలిస్తుండగా అవన్నీ కూడా పారిపోతూ ఉంటే ఒక చోట తన తల్లిని గట్టిగా పట్టుకున్న ఒక పిల్ల కోతి పడిపోయింది. దానికి దెబ్బ తగిలి అక్కడికక్కడే మరి తల చెట్లిపోయి చచ్చిపోయింది. తల్లి కోతి ఏం చేస్తుంది? మరలా వెనక్కి వచ్చి ఆ పిల్ల కోతి పట్టుకొని ముందుకు తీయాలనుకుంటుంది. కానీ పిల్ల కోతి ఏమో పట్టుకోవట్లేదు. తల్లి పట్టుకుంటుందా? పిల్లకి పట్టుకుంటుందా? పిల్ల పట్టుకుంటుంది. తల్లి కోతి గెలుతూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది. కానీ పిల్ల కోతి గట్టిగా పట్టుకుంటుంది. పిల్ల కోతి పట్టును బట్టి ఇద్దరు కూడా ముందుకెళ్తూ ఉంటారు. సరే, మరి పిల్ల కోతిని పట్టుకోమని దగ్గర పెట్టుకుంటుంది, పట్టుకాయించుకుంటుంది. పిల్ల కోతి ఏమో పట్టుకోట్లా. ఎందుకంటే దానిలో ఇప్పటికీ జీవం అనేది లేదు, ప్రాణం పోయింది. మరలా విడిచిపెట్టట్లేదు. మరలా పట్టుకొని చెప్తోంది, మరలా పట్టుకోవట్లేదు. ఈ పిల్లకు అలాగే పడిపోతుంది. మరలా లేపుతుంది, మరలా పడిపోతుంది. దగ్గర వారు చూసి అయ్యో ఎంత ప్రేమో అని చెప్పి వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ వెళ్ళిపోవట్లా, ఎంతకి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఈ యొక్క తల్లి కోతి పిల్లకు తనతో పాటు తీసుకెళ్లాలని కోరిక. పిల్లకోతి మరి చచ్చిపోయింది అనే ఆలోచన తనకి తెలియట్లేదు, రావట్లేదు. సరే, ఇంకెప్పుడు వెళ్ళట్లేదని చెప్పేసి వారు ఏం చేశారు? ఆ పిల్ల కోతిని తల్లి కోతిని అదిరించి వేసి ఒక గొయ్యి తీసి ఆ గోతిలో ఈ పిల్ల కోతిని కప్పెట్టేశారు. ఎందుకంటే ఎప్పుడైనా వెళ్ళిపోతుందేమో ఆ కోతి. ఎందుకంటే ఈ పిల్ల చనిపోయింది కాబట్టి
ఇంకా తల్లి వెళ్ళిపోవాలి కాబట్టి ఇరువురిని కూడా విడదిద్దాం అని చెప్పి తల్లి కూతురిని పంపించేద్దాం అని చెప్పి ఒక గొయ్యి తీసి ఆ పిల్లను అందులో పాతి పెట్టేశారు. జీవము లేని దాన్ని దూరం నుంచి చూస్తూ ఉంది. ఊరికి అమ్మడకుండా దాక్కుంది, చూస్తూ ఉంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చి ఆ గోతిని తీసి ఆ పిల్లని మరలా పట్టుకొని చేతితో పట్టుకొని తనకి హత్తుకొని వెళ్ళిపోదామని మరలా ప్రయత్నిస్తుంది. చూసారా, ఒక భాష లేని మోగ ప్రాణులకే, దేవుడు కలిగేసిన ప్రాణులకే ఎంత ప్రేమ ఉంటే మరి మనందరిని కూడా కలుగజేసిన దేవునికి ఇంకెంత ఉండాలి. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసమంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకమునకు వచ్చారు? ఎందుకు వచ్చారు అనగా, గోతులో పాతిపెట్టబడిన ఆ పిల్లను తల్లి తీసి ఎలాగైతే తన హక్కున చేర్చుకుందో అదే రీతిగా గోతులో ఉన్నటువంటి మనలను ప్రభువు కూడా పైకి తీసి తన రొమ్మున ఆనుకొని తనతో పాటు కూర్చుని పెట్టడానికైనా ఈ లోకమునకు వచ్చిన వారు ఉన్నారు. మరి పిల్లకోతి బతకడానికి ఆస్కారము ఎంత మాత్రమున కూడా లేదు. అదే రీతిగా మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో దేవా, నేను నీ సన్నిధికి రావడానికి కూడా నాకు అర్హత లేదు. నేను ఎన్నో బహుమానాలు, ఎన్నో ఈవులు, ఎన్నో నీ ద్వారా పొందుకుంటున్నాను, వీటన్నిటిని కూడా పొందుకునే అర్హత నాకు లేదు అనుకుంటూ ఉంటాం. ముమ్మాటిగా నిజమే. అయితే మరింత ముఖ్యముగా అసలు మనకు బ్రతకడానికి అర్హత లేదు. అటువంటి మనలను, జీవించడానికి అర్హత లేని మనలను దేవుడు ఏం చేశారనగా ఈ లోకమునకు నరవతారిగా వచ్చి మనలను బ్రతికించిన వారు ఉన్నారు. మన గొంతులో నుంచి లేవనెత్తిన వారు ఉన్నారు. మనలను రక్షించిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అందుకు వచ్చారు. ఆయన జాబ్ ఏంటి? లోకములో పుట్టిన ప్రతి వారికి కూడా ఒక్కొక్క జాబ్ ఉంటుంది కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, డాక్టర్ అని, మరి పైలట్ అని, డ్రైవర్ అని ఎన్నో జాబ్స్ ఉన్నాయి. మరి ప్రభు జాబ్ ఏంటి? నశించిన దానిని వెతికి రక్షించుటకు లోకమునకు వచ్చారు. ఇంకా మనం వాక్యంలో చూస్తాం, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనంలో చూస్తాం. ఆయన చదండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. యేసు అనే పేరులోనే ఆయనకు ఉద్యోగం అంతా కూడా కనబడుతూ ఉన్నది. మరి మన పేరు, మన ఉద్యోగము ఒకటేనా? మరి మీరు కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. మీ పేరు, మీ ఉద్యోగం ఒకటేనా? ఒకటి కాదు. కానీ ప్రభు పేరు, ప్రభు ఉద్యోగము కూడా ఒకటే. ఇది పరలోకపు నామము కదా. మరి ప్రభువు యొక్క వృత్తి రక్షకుడు అని మనం చూస్తూ ఉన్నాం. వచ్చిన ఆయన తన ఉద్యోగమును రక్షకునిగా ఆయన ఎన్నుకునే వారు ఉన్నారు. రెండవదిగా చూసినట్లయితే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. తన ప్రజలను వారి పాపముల నుండి పరిహరించుట కొరకు వచ్చిన ప్రభువు ఇంకా దేనికి వచ్చారు అనగా అపవాది యొక్క క్రియలను జయించుటకు లోకమునకు వచ్చిన వారు ఉన్నారు. చూడండి, మరి రక్షించుట, జయించుట, రక్షించి ఏం చేయాలి?
వారిని శ్రేష్టమైన మంచి ప్రాంతములో, మంచి ప్రదేశములో వారిని నిలవబెట్టాలి, వారిని తోడుకొని పోవాలి కదా. మరి ఎలా ఉంది, ఎలా నడిపిస్తున్నారు ఆయన అని చూసినప్పుడు మరి ఉదాహరణగా మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. ఒక గొర్రెల కాపరి, మంచి గొర్రెల కాపరి. మంచి గొర్రెల కాపరి ఏం చేస్తాడు? ప్రభు చెప్తారు కదా, తన గొర్రెల కొరకు ప్రాణమును పెట్టును. అటువంటి వాడే ఈ గొర్రెల కాపరి కూడా. మరి యొక్క చక్కని పచ్చిక ఉన్న స్థలములో గొర్రెలను మేపుతున్నాడు. చాలా పచ్చిక ఉంది కదా అని చెప్పేసి ఆ మందను అక్కడే ఉంచి ఆ మంద ప్రక్కనే తాను కూడా కూర్చున్నాడు. పచ్చిక మీద కూర్చున్నాడు. చల్లని గాలి వీస్తూ ఉండగా ఆయనకు నిద్ర పట్టేసింది. మెలకువ వచ్చి చూస్తే ఆ గొర్రెల్లో, మందలో ఒక్క గొర్రె కూడా కనబడడం లేదు. అర్థమవుతుందా? ఆ మందలో ఒక్క గొర్రె కూడా కనబడటం లేదు. అయ్యో ఏమైపోయినాయని చెప్పేసి మరి గాబరాగా ఆతృతగా వెతుకుతూ ఉంటే ప్రక్కనే కొంచెం క్రిందగా ఒక ముళ్ళకంప ఉంది. ఆ ముళ్ళకంప చుట్టూ ముళ్ళకంప ఉంది. అందులో నుంచి దాటుకొని లోపలికి వెళ్ళి అందులో మేస్తా ఉన్నాయి. ఎలాగ వీటిని బయట తేవాలని చెప్పేసి ఆ ముళ్ళకంప చుట్టూ తిరుగుతున్నాడు, వాటిని పిలుస్తున్నాడు. అవి బయటికి రాలేకపోతున్నాయి. అప్పుడు ఏం చేశాడు ఈయన? చూసి మరి వీరి దగ్గర మరి గొర్రెల చర్మాలు ఉంటాయి. ఆ చర్మంలో ఒక దాన్ని మరి తన మీద పూర్తిగా కప్పుకొని ఈయన కూడా గొర్రెలాగానే మరి నేల మీద మరి 4 కాళ్ళు ఉన్నట్టుగా నేల మీద వంగాడు. ఈయన ఎలా ఉన్నాడు? ఇప్పుడు గొర్రెలాగానే ఉన్నాడు. ఇప్పుడు ఆ ముళ్ళ కంపలో నుంచి లోపలికి దూరుతుంటే ఆ ముళ్ళ కంపలు నేను కూడా గుచ్చుకుంటూ రక్తం కూడా కారుతోంది. ఆయన అలాగే లోపలికి వెళ్ళి అది బయటికి రావడానికి మార్గమును సరళము చేశాడు. ఇప్పుడు ఇతను కూడా గొర్రెలాగే వెళ్ళి వాటితో పాటు మేస్తూ ఉన్నాడు. అవేమనుకుంటాయి? కొత్త గొర్రె వచ్చింది అనుకుంటాయి కదా. ఈ గొర్రెలు ఏం చేస్తాయి? ఎవరన్నా వస్తే వారి వెంట వెళ్ళిపోతాయి. మరి ఒక గొర్రె ప్రక్కకి వెళ్తే అన్ని గొర్రెలు కూడా వాటిని వెంబడిస్తాయి. అలాగే ఈ గొర్రె కూడా వాటితో పాటు మేస్తూ అనగా మేస్తున్నట్టు నటిస్తూ ప్రక్క తిరిగింది. ఇవి కూడా ఎక్కడికో కొత్త చోటుకి వెళ్తున్నాయి అని చెప్పేసి ఆ మందంతా కూడా ఒకదానికంతా దాన్ని వెంబడించింది. ఈ రీతిగా ఆ ముళ్ళ కంపలో నుంచి ఈ గొర్రెలన్నింటినీ కూడా సురక్షితమైన మంచి ప్రాంతానికి ఈ గొర్రె బయట తీసుకొని వచ్చారు. ఎవరి గొర్రె? నరుడా గుర్రా చెప్పాలి. నరుడా గొర్రె? నరుడన్న మాట నిజమే మానవులు చూసినప్పుడు. మరి గొర్రె అన్న మాట కూడా నిజమే గొర్రెలు చూచినప్పుడు కదా. కాబట్టి మనం ఏమనొచ్చు? నరగొర్రె కదా. పరలోకము చూచినప్పుడు ప్రభు ఎలా కనబడుతున్నారు? దేవుడుగానే కనబడుతున్నారు. మరి మానవులు చూసిన ఎలా కనబడుతున్నారు? మానవులకు మానవునిగా కనబడుతున్నారు. దూతలకు ప్రభువుగా కనబడుతున్నారు. మానవులకు మానవునిగా ఆయన కనబడుతూ ఉన్నారు. ఈ రీతిగా యేసు క్రీస్తు ప్రభు వారి తన ప్రజలను మరి సరైన మార్గములో నడిపించుటకు అందుకన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభు చెప్పిన వారు ఉన్నారు. ఈ రీతిగా తన వృత్తి అయిన రక్షకుడు అనే వృత్తిని ఆయన బహు జాగ్రత్తగా ఎంతో
మరి ప్రేమతో ఆయన నిర్వర్తించిన వారై ఉన్నారు. తర్వాత అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ముందు ఏం చేశారు? ముందు రక్షించారా లేక సాతానును జయించారా? ముందు జయించారా లేక రక్షించారా? అందరూ చెప్పట్లేదు, డౌట్ వచ్చింది. మొట్టమొదట సైతాను మూలమూడగొట్టినావు, మొట్టమొదట సైతాను మూలమూడగొట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మత్తయి సువార్తలో నగదం చూస్తున్నాం. ఆయన లోకంలోకి వచ్చిన తర్వాత వారి మొట్టమొదటి చేసిన పని ఏంటి? సాతానును జయించారు. సాతాను తలను మరి చితకొట్టారు. సాతాన్ని జయించిన తర్వాత ఆయన సేవలోనికి, సువార్త సేవలోనికి ఆయన ప్రవేశించిన వారై విన్నారు. తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనము. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఒకసారి ప్రభువు చేతిలోనికి వచ్చినట్లయితే మరికి ఎన్నడూ కూడా మరి సాతాను దొంగిలించలేడు. ఎవరైనా కావాలని జారిపోతే తప్ప కదా. మరి ఆయన ఎందుకు వచ్చారు ఇంకా లోకమునకు అనగా ఆయన కుటుంబమైన ఆయన బిడ్డలమైన మనకు నిత్య జీవమును ఇచ్చుటకే. కాబట్టి ఎన్నడూ కూడా మనము నశింపక. నశించడంటే ఏంటి? నశించడంటే ఏంటి? నరకములో పడుట. ఇంకా నశించడంటే ఏంటి? దేవునికి దూరం అవ్వట. దేవునికి దూరం అవ్వడమే నశించుట. దేవునికి దూరం అవ్వడమే నరకము. దేవుని బిడ్డలకు మరి క్రమంగా ప్రార్థన చేసే వారికి, క్రమంగా సన్నిధి చేసే వారికి, క్రమంగా దేవాలయములకు వచ్చే వారికి ఒకరోజు ఆపి చూడండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నరకంలాగానే ఉంటుంది కదా. ఈ రీతిగా మరి నశించకుండా నిత్య జీవమును ఇచ్చుటకే యేసు క్రీస్తు వారు లోకములకు వచ్చారు. ఎలా ఇస్తారు? మందేమో మట్టి శరీరం, ఆయనదేమో మహిమ శరీరం. మందేమో భూలోకం, ఆయనదేమో పరలోకం. మందేమో అశాశ్వత జీవితం, ఆయనేమో శాశ్వత కాలం ఉండే దేవుడు. మరి ఎలా ఇస్తారు నిత్య జీవమును? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. మన దీన శరీరాలను ఎలా మారుస్తారు? తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా ఆయన మార్చుతారు. అనగా మనము కూడా చూచినప్పుడు, పరలోకములో చూచినప్పుడు ఎలా ఉంటాము? మహిమతోనే ఉంటాం. ప్రభు యొక్క మహిమతోనే ఉంటాము. ఇది ఎలా ఉందంటే, యేసు క్రీస్తు వారి గెత్సేమనే తోటలో రాత్రి కాలంలో అప్పగింపబడే రాత్రి ఉన్నప్పుడు ఆ సైనికులు, యూదులు, శాస్త్రులు వచ్చారు. వారు వచ్చి శిష్యులంతా అక్కడ ఉండడం చూసి ఎవరు ప్రభువో వారికి తెలియలేదు. తెలియక ఏం చేశారు? యోధాను గుర్తుపట్టమని అడిగారు. అప్పుడు యోధ వెళ్ళి వారి ప్రభును ముద్దు పెట్టుకున్నాడు. అనగా శిష్యులు ప్రభుతో ఉండి ఏమైపోయారు? ఆయన రూపమనే వారు సంతరించుకున్నారు. అదే రీతిగా మరి మనములో కూడా ప్రభు యొక్క జీవితమును మనము ఈ లోకములో కలిగి ఉండినట్లయితే, ప్రభు జీవితమును మనము ఈ లోకములో జీవించినట్లయితే మనం ఎలా ఉంటాము?
ఆయన రూపముతో సమానమైన రూపమును, ఆయన మహిమతో సమానమైన మహిమను మనము కూడా పొందుకుంటాం. కాబట్టి మరి ఆయన మనకు నిత్య జీవన ఎలా ఇస్తారు అనగా తన మహిమ శరీరమునకు సమానమైన శరీరమును మనకును కూడా అనుగ్రహించేవారై ఉన్నారు. మహిమా తోడా కపివేయు మహిమా కొరకు సిద్ధపరచు మహిమా జీవులనుగా మార్చి మహిమాలోకి చేర్చుకొనును. మహిమ జీవులనుగా మార్చి మహిమలోనికి ఆయన చేర్చుకుంటారు. మహిమతో మనలను కప్పివేస్తారు. కాబట్టి మహిమ కొరకు సిద్ధపరచు అనే మాట చూడండి. మహిమ కొరకు సిద్ధపరచు. ఈ లోకములో మరి దేని కొరకు మనము సిద్ధపడుచు ఉన్నాం, దేని కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యగారు ఒక ప్రార్థన చేశారు. దేవా, నా బిడ్డలను లోకములో ఉన్న వాటి కొరకు కాదు, మహిమ కొరకు సిద్ధపరచు. లోకములో ఉన్న వాటి కొరకు కాదు, మహిమ కొరకు సిద్ధపరచు. మన జీవితమునకు పరమార్థము ఏది? మన జీవితమునకు గురి ఏది? మీ రోజుకు గురి ఏది? మీరు ప్రతిరోజు ఒక గురి పెట్టుకుంటారా, లేక గురి లేకుండా జీవిస్తారా? మామూలుగా అడుగుతున్నాను. పొద్దున్నే లేస్తే పోనీ ముందు రోజే ఏమనుకుంటారు, రేపు పొద్దున్న ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అన్నీ కూడా మనసులోనే ప్లాన్ చేసుకుంటారు, వీలైతే రాసుకుంటారు కదా. అదే రీతిగా మన గురి ఏమై ఉండాలి? అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మహిమ కొరకు సిద్ధపడుట అనేది అయి ఉండాలి. మన రోజులో ఉన్న గురి, మన జీవితంలో ఉన్న గురి అదే ఉండాలి. ఈ యొక్క మహిమ కొరకు సిద్ధపడకపోతే ఎన్ని క్రిస్మస్ పండుగలు చేసుకున్నా ఉపయోగం అనేది లేనే లేదు. తర్వాత మరి మహిమ కొరకు సిద్ధపడాలి అంటే మనలో ఏముండకూడదు? ఏముండకూడదు? పాపం ఉండకూడదు. ఇంకేముండకూడదు? ఇంకేముండకూడదు? నైజ పాపము ఉండకూడదు. పాపం ఉండకూడదు, నైజ పాపం ఉండకూడదు. తర్వాత జన్మ పాపము ఉండకూడదు. నైజ పాపము ఎలా పోతుంది? ఎలా పోతుంది? అంతరంగ సంస్కారం తీసుకుంటే నైజ పాపము పోతుంది. ఆయనతో సన్నిధానంలో మనం ఉంటే జన్మ పాపము పోతుంది. అయ్యగారు అన్నారు, మరి ఉల్లిగడ్డ మీద ఉల్లిపాయ ఉంటుంది కదా, ఉల్లిపాయ మీద ఎన్ని పొరలు ఉంటాయి? ఒక 3-4 ఉంటాయి కదా, జస్ట్ 5 పొరలు. చేతి ఇలాంటి ఏమవుతుంది? చేతులు ఇలాంటి ఏమవుతుంది? పొరలన్నీ కూడా పై పొరంతా కూడా ఊడిపోద్ది కదా. అదే రీతిగా మరి రాకడ గడియ వచ్చినప్పుడు ఏమవుతుంది అనగా ఉల్లిపాయ మీద ఉన్న పై పొర చేతి ఇలాంటి ఊడిపోయినట్టు నైజ పాపము కూడా పోతుంది అన్నారు. నైజ పాపంతో పరలోకానికి వెళ్ళలేరు. ఏ పాపంలో ఉన్నా కానీ పరలోకమునకు వెళ్ళలేరు. కాబట్టి రాకడ గడియ వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తారు? నైజ పాపమును కూడా సులువుగా ఎగరగొట్టి వేస్తారు. అయితే మనమును జాగ్రత్తగా ఉండి ఈ నైజము అనేది మనలోనికి, మన భక్తిలోనికి, మన విశ్వాసములోనికి చొరబడనీయకుండా, మన జీవితం చొరబడనీయకుండా మనము జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. అందుకనగా మరి మనము మన సొత్తు కాదు, మరి ఎవరి సొత్తు? వీడు నా కొడుకు, వీడు నా కూతురు అంటాం, అవునా? ఇది నా ఇల్లు అంటాం. అది కాదు. మనము ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేంతో కొన్నారు? రక్తముతో ఆయన మనలను కొనుక్కున్న వారి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము.
మీలోనున్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని ఆ. మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. మన దేహముతో దేవుని మహిమపరచాలంటే మరి ఏ విధమైన దానికి కూడా మనము మరి తావు ఇవ్వకూడదు. ఏ పాపమునకు మనము చోటు ఇవ్వకూడదు. తర్వాత ఇంకా ఎందుకు ఆయన లోకమునకు వచ్చారు? మొదటి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17. దేవుని బూరతోను దిగి వచ్చును, క్రీస్తునందండి మృతులైన వారు ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకుని. చాలండి. మీరు ఇక్కడ ఎన్ని మేఘములు ఉన్నాయి? ఒక్కొక్కరికి ఒక్కొక్క మేఘాలు. యేసు ప్రభువును కొనిపోటకి ఎన్ని మేఘాలు వచ్చాయి? యేసు ప్రభువును పరలోకమునకు తీసుకురావడానికి ఎన్ని మేఘాలు వచ్చాయి? ఒక మేఘం వచ్చింది, అది ఆయన మేఘము. అపోస్తలుల గ్రంథములో 1వ అధ్యాయములో మరి 9వ వచనంలో చూస్తాం. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. మరి ఈ మేఘము లేకుండా, ఈ మేఘము సంపాదించుకొనకుండా పరలోకం వెళ్ళగలమా? వెళ్ళలేం. 2-3 కార్లున్నా, 2-3 బస్సులున్నా, లేకపోతే 2-3 బండ్లున్నా ఎంతవరకు అవి ఈ లోకంలోనే తిప్పగలవేమో కానీ పరలోకం వెళ్ళాలంటే మనకి ఏం కావాలి? మేఘము కావాలి. ఎవరి మేఘము? వారిదే. ఎవరి మేఘమును వారు సన్నిధిలో ఉండి సంపాదించుకోవాలి. తర్వాత మేఘము మనకు ఇచ్చి మేఘములపై పరలోకమునకు కొనిపోటకై ఆయన లోకమునకు వచ్చిన వారైనారు. చివరిగా చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనములు. అనేక నివాసములు కలవు. చదండి. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినడలా నేనుండి స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఆయన ఎందుకు వచ్చారు? మనలను తీసుకొని వెళ్ళడానికి. ఎక్కడ వెళ్ళడానికి? ఆయన ఉండు చోటు. ఆయన ఉండు చోటు ఏది? ఆయన ఉండు చోటు పరలోకములో ఎటు చూసినా ప్రభువే కనపడతారు. పరలోకములో ఎటు చూసినా ప్రభువే కనబడతారు. ఎలాగంటే మహాసభలకి దగ్గర నుంచి చూడొచ్చు స్టేజ్ని, దూరం నుంచి కూడా చూడొచ్చు స్టేజ్ని. మరి పరలోకం అలాగే ఉంటుంది, ఎటు చూసినా ప్రభు కనబడతారు. మరి ఎక్కడుండాలి? పరలోకములో మీ గురి ఏమిటి? ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయము 25వ వచనం, 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిన ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ఎంత గొప్ప స్థితి చూడండి. ఆయన జయించి తండ్రి సింహాసనం తాను కూర్చున్న ప్రకారము
మనము కూడా ప్రభువునందు ఉండి జయించినట్లయితే తన సింహాసనం మీద మనల్ని కూడా కూర్చుండబెట్టుటకై ఆయన ఈ లోకంలోనికి వచ్చిన వారు ఉన్నారు. మరి ఇవన్నీ తలంచుకున్నప్పుడు ఇంత గొప్ప పాపికి ఇంత గొప్ప ఐశ్వర్యమా, ఇంత గొప్ప భాగ్యమా, ఇంత గొప్ప మహిమ, దేవునితో సమానంగానా, దేవునితో సమానంగా నిత్యము కూడా జీవించడమా, దేవునితో పాటు కూర్చోవడమా, దేవుని యొక్క మహిమను ధరించుకోవడమా, ఎంత గొప్ప స్థితి కదా. ఇవన్నీ తలంచుకున్న విశ్వాసి సంతోషించుకుని ఉండగలరా? ఉండలేడు. అదే క్రిస్మస్. ప్రభు ఇచ్చి వీటిని మరి తలంచుచున్న మరి విశ్వాసి ప్రభువును స్తుతించి ఘనపరచటమే, ఆరాధించటమే, నిత్యము కూడా ప్రభువునకు మరి స్తుతులు చెల్లించటమే అదే క్రిస్మస్. మరి ఈ మాటలు నిత్యమును కూడా మనకు గుర్తు ఉండిపోవాలి. కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఎన్నడూ మనము మరువలేమో, అవునా కదా. అదే రీతిగా మరి దేవుడు మనకు దయచేస్తున్న ఈ భాగ్యములు కూడా ఎన్నడూ మనము మరవకుండా ఏ స్థితిలో అయినా కానీ మనలను ఆదరించేవి, మనలను ధైర్యపరిచేవి, పరలోకమునకు సిద్ధపరిచేవి ఈ సంగతులు. కాబట్టి మనము వీటిని తలంచుకొని మరి ప్రభువును మనము ఘనపరచాలి, ప్రభువును మనము స్తుతించాలి. అంతేకాకుండా ఈ యొక్క క్రిస్మస్ ఆనందము మనలో ఉండాలి అంటే మనందరికీ ఒక పని ఉంది. అదేంటి అనగా, ఈ లోకములో ఎలా జీవించాలో ఆదాము అవ్వలకు చెబితే వారు జీవించలేకపోయారు. కాబట్టి ప్రభువు తానే వచ్చి ఇదిగో ఎలా జీవించండి అని ఆయన అందరినీ కూడా చూపించారు. కాబట్టి మనము కూడా ఈ క్రిస్మస్ నాడు ఒక తీర్మానం చేసుకోవాలి. చేసుకుంటారా? చెప్పండి. నేను ప్రభువలే జీవిస్తాను, నేను ప్రభువలే మాట్లాడుతాను, నేను ప్రభువలే చూస్తాను, నేను ప్రభువలే వింటాను, నేను ప్రభువలే పని చేస్తాను, నేను ప్రభువలే ఆలోచిస్తాను. అలా చేయకపోతే మరి క్రిస్మస్ ఆనందం మనలో ఉండదు. క్రిస్మస్ ఉద్దేశములు నెరవేరవు. మనలో నెరవేరాలి అంటే మనము ప్రభు వలనే జీవించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయములో ముద్రపరిచి మన జీవితంలో ఫలింపచేయును గాక. ఆమేన్. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రములు, స్తుతులు, వందనములు చెల్లిస్తున్నాం. మీరు ఈ లోకమునకు వచ్చిన మీ ఉద్దేశములు ఎంతో గొప్పవి, అద్భుతకరమైనవి, ఆశ్చర్యమైనవి. తండ్రి, మీకు ఏ కోట అనుకోట్ల స్తోత్రములు. మీ ఉద్దేశములను ప్రభా మీ వాక్యములో నుంచి కొద్దిగా మాకు తెలియపరిచేందుకు స్తోత్రములు, బయలుపరిచేందుకు స్తోత్రములు. ఎన్న వాక్యమును మా హృదయములో బలముగా ప్రభా నీటి వారను నాటబడిన ఓలేవు మొక్కవలే మాలో నీ వాక్యమును నాటి నేను ఆ యొక్క వాక్యమును ఫలింపచేసి మా జీవితంలో ప్రభావం ఫలించడం ద్వారా అనేకులు మీలోనికి రావడానికని కృప చూపము. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బతికించము, మీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించము, మీ వాక్యం ద్వారా మమ్మను ప్రభా ఆదరించము, మమ్మల్ని బలపరచము. మీ వాక్యం ద్వారా నీ మహిమ కొరకు మమ్మలను సిద్ధపరచుకునము. ఈ మా ప్రార్థన ఆలకించి మీరు మహిమనందుమని త్రియేక దేవుని నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.